హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పల్లి ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇంట్లో చూసేద్దామండి. దాని కొరకు నేను 1 కప్పు వరకు వేరుశనగ తీసుకున్నానండి. ఈ విధంగా నెమ్మదిగా వీటిని వేపుకోవాలి. ఎక్కువ టైం తీసుకొని వేగనివ్వాలండి. పర్ఫెక్ట్గా మనకి వేపుకుంటేనే టేస్టీగా మనకి పల్లి అనేది తయారవుతుంది. ఒక 10-15 మినిట్స్ వరకు నెమ్మదిగా వేపుకోవాలి. మరిగా మాడకుండా, అదేవిధంగా పచ్చిగా కూడా లేకుండా ఈ విధంగా వేపుకోవాలి. చాలా బాగుంటుందండి. మనం ఇంట్లో చేసుకున్న పల్లి చాలా టేస్టీగా ఉంటుంది కదా. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు పిల్లలు సమ్మర్ హాలిడేస్లో ఏదో ఒకటి తినాలనిపిస్తుంది కదా. సో ఈ హెల్తీగా ఈ యొక్క స్నాక్ని ఇచ్చేయండి. మరి అదేవిధంగా ఒక ప్లేట్ తీసుకొని ఈ విధంగా పెట్టేసుకొని ఇందులోకి కొద్దిగా ఒక 1 స్పూన్ వరకు నెయ్యిని పోసుకొని ఈ విధంగా అప్లై చేసుకోవాలండి. ముందుగా ఈ ప్లేట్ను రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఎందుకంటే మనము పల్లీది రెసిపీ అయిన తర్వాత దీనిలోకి పెట్టడానికి. అదేవిధంగా మనము పల్లీలను వేపుకున్నాం కదండి, దానిపైన ఉన్న పొట్టునన్నిటిని ఈ విధంగా తీసివేయాలండి. పర్ఫెక్ట్గా ఒక్కటి కూడా లేకుండా నెమ్మదిగా తీసివేయాలి. ఇందులో ఒకటి కూడా ఈ విధంగా 2 పలుకులుగా చేసుకోవాలండి. ఈ విధంగా ఉండకూడదు. ఈ విధంగా ప్రతి ఒక్కటి ఇదే విధంగా చేసుకొని పక్కన పెట్టేసుకొని ఒక కడాయి తీసుకొని అందులోకి 1 కప్పు వరకు నేను బెల్లం తీసుకుంటున్నానండి. 1.5 కప్పు పల్లీలకు 1 కప్పు బెల్లం సరిపోతుందండి. ఈ విధంగా మనం నెమ్మదిగా కలుపుకోవాలండి. ఉండలు అనేది లేకుండా చేసుకోవాలి. ఈ విధంగా మనము కంటిన్యూగా కలుపుతూనే ఉండాలి. మనకి ఇది గిన్నెకు అడగంటకుండా ఉండాలి అన్నా, కొద్దిగా టేస్టీగా ఉండాలన్నా ఇందులోకి మనం ఒక 1 స్పూన్ వరకు నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలండి. ఈ విధంగా 1 స్పూన్ యాడ్ చేస్తున్నాను. దాంతోపాటు వంట సోడాని కూడా ఒక చిన్న 1/2 స్పూన్ వరకు యాడ్ చేసుకొని ఈ విధంగా కంటిన్యూషన్గా కలుపుకోవాలండి. ఈ విధంగా అయిన తర్వాత మనకి పాకం అనేది రెడీ అయిందని టెస్ట్ చేయాలి. దాని కొరకు ఒక బౌల్లో వాటర్ తీసుకొని కొద్దిగా ఈ పాకాన్ని ఇందులోకి వేసుకోవాలి. పాకం అనేది విరగకుండా గట్టిగా ఈ విధంగా అయిందంటే మనకు పాకం రెడీ అయిపోయిందండి. ఇందులోకి మనము పల్లి పలుకులను యాడ్ చేసేద్దాం. ఇప్పుడు గ్యాస్ స్టవ్ను మనము ఆఫ్ చేసుకొని కొద్దిగా వేడి ఉన్న టైంలోనే దీన్ని వేసుకొని కలుపుకోవాలి. ముందుగా మనం తయారు చేసుకున్న ఈ ప్లేట్ పైన ఈ యొక్క బెల్లం పాకాన్ని వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలండి. మనము చేతితో చేయడం వలన హీట్గా ఉంటుంది కదా, కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి అప్పడాల కర్రతో కొద్దిగా నెయ్యిని కానీ ఆయిల్ కానీ రాసేసి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని సమానంగా రావడానికి ఈ విధంగా స్పూన్ యూజ్ చేస్తున్నానండి. ఈ విధంగా అయిన తర్వాత కొద్దిగా మనకి హీట్లో పచ్చిగానే ఉంటుంది కదా, అప్పుడు ఈ పాకాన్ని ఈ విధంగా మనము కొంచెం స్లైసెస్గా కట్ చేసుకుంటే తీసేటప్పుడు మనకు కొద్దిగా ఈజీగా ఉంటుందనేసి నేను కట్ చేస్తున్నానండి. మనకి పర్ఫెక్ట్ మెథడ్లో సైజ్ అనేది రాలేదు. బట్ హెల్తీ స్నాక్ ఏ విధంగా ఉన్నా మనం తినడానికే కదా. సో నేను ఈ విధంగా ముందుగా ఈ విధంగా ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టేసానండి. ఖచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేయండి. ఎంతో టేస్ట్కరమైన మనము బెల్లం ఉండలు లేదా ఈ విధంగా స్లైస్ కూడా చేసుకోవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మీ ఫ్రెండ్స్కి తప్పనిసరిగా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.